హలో అందరికీ. సో వినాయక్ లడ్డు అయితే తీసుకున్నాము. నాకు తెలీదు మా ఆయన తీసుకుంటారని. అంటే ఊరికి వెళ్ళినప్పుడు తీసుకుని మేము వెళ్ళలేదు. ఆ రోజు ఫుల్ వర్షం. సో నేనైతే నా లైఫ్లో లడ్డు తీసుకోవడం అనేది ఫస్ట్ టైం అనుకో. అంటే వీళ్ళు తీసుకుంటారంట, మా మమ్మీ వాళ్ళు ఎప్పుడు తీసుకోగా నేను చూడలేదు నేను పుట్టినప్పటి నుంచి. సో లడ్డు కొనాలంటే కూడా అదృష్టం ఉండాలి, లడ్డు మన పేరు మీద రావాలంటే కూడా లక్ ఉండాలి మెయిన్లీ. సో లడ్డు వచ్చిందంటే ఆ రోజు హ్యాపీ డేసే. ఎందుకంటే మా మున్ను పాప పుట్టింది కదా, అందుకే లడ్డు తీసుకున్నాం. అందరు కొడుకు పుడితే తీసుకుంటారు అనుకుంటారు, కానీ కూతురు పుట్టాలంటే కూడా అదృష్టం ఉండాలి. సో మా మున్నగాడైతే లడ్డు తీస్తుంటే ఏదో ఒకటి సద్రుడు ఇక నోట్లో పెట్టింది కొంచెం, ఇక చప్పరిస్తుంది దానికి. మ్యాక్సిమం స్వీట్ తినదు, కానీ ఆ రోజు కొంచెం తిన్నది, నేను పెట్టాను. ఇక అసలు సదురుతూనే ఉంటుంది. విసుకురాదేమో అనిపిస్తుంది నాకైతే. తీసుకొని తినేస్తుంది అదే. ఇక సతాయిస్తుంది, వీడియో కూడా తీయనిస్తలే ఆ రోజు. ఇంకా లడ్డు అయితే వాళ్ళ డాడీని షేర్ చేసలేదు. సో మేమైతే లడ్డు మాకన్నీ పొలాలు ఏం లేవు కాబట్టి అందరికీ పంచడానికి అని చెప్పేసి చిన్న చిన్న మాకు తెలిసిన వాళ్ళకి పంపిస్తున్నాము. సో కొంచెం కొంచెం ప్యాక్ చేస్తున్నాము. సో మీరు ఎవరైనా లడ్డు కొంటే తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ మీరు మా వీడియోస్ చూస్తున్నారు, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి, ఓకేనా? సో సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, చెప్పాల్సిన అవసరం లేదనుకో. ఓకే, లడ్డు అయితే అదృష్టం ఉండాలని చెప్పాను కదా. ఇక నేనైతే ప్యాక్ చేస్తున్నాను. మా ముందుగాడు నేను అందులో పెట్టిన అన్నీ తీసుకుపోయి అక్కడ పాడేస్తూనే ఉంటాడు, మళ్ళీ అదే తీసుకొచ్చి వాళ్ళ డాడీకి ఇస్తుంది. అట్లా ఉంటుంది మరి ఆమెతోని. చూసా ఎట్లా ఇస్తుందో, ఏమైనా అంటే చాలు. ఇప్పుడు కూడా కీకెలు పెడుతుంది. ఇప్పుడు ఎందుకు పెడుతుందంటే దోమల నెట్టుకు హోల్ కొట్టింది అని పీకేస్తుంది. సో వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. నేను చిన్నప్పుడు లడ్డు వేలం పాట చూసేదాన్ని. అంటే చాలా డబ్బులకి వెళ్తాగా, అప్పుడే డబ్బులు ఇచ్చి కొంటారేమో అనుకునేదాన్ని. నాకు తెలీదు అంటే ఇప్పుడు వేలం పాటేసి నెక్స్ట్ ఇయర్ ఇస్తారు డబ్బులు అని చెప్పేసి. సో లడ్డు అయితే కొనుక్కుంటున్నారు. మొన్న అన్ని అందులో నుంచి తీసేది. ఆ రోజు నాకు సర్ది విసుకొచ్చేసింది. అబ్బా వినదు మొండి పిల్ల. వాళ్ళ డాడీకి ఇస్తుంది కింద మీద పడుకుంటూ. సో అన్నీ అయితే మంచిగా ప్యాక్ చేసాము కవర్స్తోని. పూజ చేసాము ముందే, సో ఇట్లా ప్యాక్ చేసాము. ఇక చాలామంది ఉన్నారు, ఇంకొక దాంట్లో కూడా ప్యాక్ చేస్తామని చెప్పేసి ప్యాక్ చేసినాము. ఇంకా మేము ఇక ఇంటికి మేము వెళ్ళి మాకు తెలిసిన వాళ్ళకి లడ్డు ఇచ్చేసాము. ఇంకా మా మమ్మీ వాళ్ళకి అందరికీ పంపించాము. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.